ఒక కీలకమైనటువంటి పరిణామం అయోధ్య. 500 సంవత్సరాల యొక్క ప్రజల ఆకాంక్షని, ఆ ఆకాంక్షని రగిలించింది. ఆ ఒక జ్వాలలా రగిలినటువంటి అది కాస్త ఒకనాడు బాబర్ కట్టడం కూల్చివేత. ఆ తర్వాత మొన్నటిసారి అయోధ్యలో రామాలయం నిర్మిస్తామంటే ప్రతి ఇంటి నుంచి దాంట్లో స్పాన్సర్ చేశారు. ప్రతి ఇంటి నుంచి. మాక్సిమం హిందూ సమాజం మొత్తం అందులో మమేకమైనటువంటి పరిస్థితి. అంటే అంతగా నమ్మి, అంతగా ప్రేమించి, అంతగా అభిమానించి, అంతగా గౌరవించినటువంటి సందర్భంలో ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత ప్లాన్డ్‌గా ఉండాలి. అక్కడ దాదాపుగా ఇప్పుడు ఎంత దోపిడీకి గురైందో తెలీదు. ప్రస్తుతానికి విచారణ చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నివేదికని చీఫ్ సెక్రటరీకి ఇచ్చి, చీఫ్ సెక్రటరీ ఇచ్చే నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు. వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు ఇదంతా. కానీ అక్కడ పనిచేసిన ఈ తప్పుడు పని చేసిన వెధవలకి బుద్ధుందా? మనుషులా? పశువులా? ఇలాంటి దరిద్రుల వల్ల కదా హిందూ సంస్కృతి నాశనం అయ్యేది. ఇలాంటి దరిద్రుల వల్ల కదా హిందూ సంస్కృతికి సంబంధించిన వెన్నుపోటుదారులు దర్జాగా తిరగగలిగింది. ఇది ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది.